దివ్యాత్మస్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రియాయోగ ప్రశ్నలు. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. క్రియాయోగం కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే సాధన లేక ఆత్మ సాధన? అంటే క్రియాయోగం అనేది కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే సాధన కాదు, ఇది ఆత్మజ్ఞాన మోక్ష సాధన, మోక్షాన్ని ప్రసాదించే సాధన. ఇది క్రియ, శ్వాసక్రియ, క్రియా టెక్నిక్, ప్రాణాయామ టెక్నిక్. ఇది క్రియ అంటే శ్వాసక్రియ అనుకో. ఈ శ్వాసక్రియని ఈ ప్రాణాయామ చేయడం వలన, ఈ క్రియ చేయడం వలన నిష్క్రియ స్థితి, నిష్కర్మ కర్మ చేస్తే నిష్కర్మ స్థితి లభిస్తుంది, క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది. ఇది మోక్ష సాధన అన్నమాట. ఈ మోక్ష సాధన చేస్తే మూలాధారంలో నిద్రితమైన ఈ కుండలిని శక్తిని మనం ఈ ప్రాణాయామ అభ్యాసం ద్వారా కుండలిని మేలుకొల్పి సహస్రారంలో నిలిచి నిర్వికల్ప సమాధి స్థితిని అందించి మోక్షాన్ని కలిగించే ఈ సాధన. ఇది చేయడం వలన మనము మోక్ష స్థితిని అందుకుంటాము. కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎట్లా? ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే మనం ఆయుర్వేదంలో కొన్ని ప్రోడక్ట్ వాడుతుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ లభిస్తాయి. మనం ఒకదాని కోసం వాడితే ఇంకా సూక్ష్మంగా ఉండే కొన్ని చిన్న చిన్న రోగాలను కూడా తొలగిస్తుంది. ఇప్పుడు మునగాకు ఉంటుంది, మనము కాళ్ళు చేతులు విరిగినప్పుడు వాడినాం అనుకో, అది వాడుతుంటే అది మన కిడ్నీస్ని క్యూర్ చేస్తుంది, అలాగే లివర్ సమస్యలు తీసేస్తుంది, అలాగే గుండె జబ్బులు తీసేస్తుంది, అలాగే శరీరంలో ఉండే నీరుని తీసేస్తుంది, ఎముకలు బలంగా చేస్తుంది, అలాగే ఇంకా రకరకాల ఎక్స్ట్రా బెనిఫిట్స్, విపరీతమైన కాల్షియం పెంచుతుంది, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. అలాగే ఈ యోగం అనేది కూడా మనము మోక్షం కోసం అయితే క్రియాయోగం చేస్తుంటే మొదటి లాభమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాడి మండల శుద్ధి ఎప్పుడైతే అవుతుందో ఆసన సిద్ధి కలుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది, శరీరం చక్కటి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. నాడులు ఎప్పుడైతే శుద్ధి అవుతావో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి చాలా స్వచ్ఛమైన నాడులు పవిత్రమవుతాయి. నాడులు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారయ్యి రోగ నిరోధక శక్తి పెరిగి, అలాగే మెమరీ పవర్ పెరిగి, అలాగే మనకు చక్కగా దృఢమైన శరీరం కలిగి ఆరోగ్యవంతమైన శక్తివంతమైన శరీరం తయారవుతుంది. మొదటి లాభం ఇది. అయితే ఎవరైతే యోగం చేస్తారో నిరోగ స్థితి, నిరోగం అంటే వాళ్ళ శరీరంలో రోగమే రాదు అని శాస్త్రం చెప్తుంది. అలాగే మొదటి లాభము సంపూర్ణ ఆరోగ్యం. ఇక రెండో లాభము అనంతమైన శాంతిని, అనంతమైన ఆనంద స్థితిని మనం అందుకుంటాము. కనుక ఇది అనంతమైన శాంతిని ప్రసాదిస్తుంది. అంటే యోగం అనేది కేవలం ఆరోగ్యం ఇచ్చేదే కాదు, కేవలం శాంతి ఇచ్చేదే కాదు, ఇది మోక్ష సాధన. క్రియాయోగం అనేది మోక్ష సాధన చేసినప్పుడు ఆరోగ్యము, శాంతి, మోక్షము మూడు ప్రసాదిస్తుంది. కనుక మనకు ఇంకేది చేయవలసిన అవసరం లేదు. అన్ని యోగములు చేసేవాళ్ళు క్రియాయోగంలోకి ఎప్పుడోసారి రావాల్సిందే. ఈ క్రియాయోగం చేసేవాళ్ళు ఇంకే యోగంలోకి వెళ్ళనక్కర్లేదు, ఎందుకంటే అన్ని ప్రసాదిస్తుంది మనకి. కనుక మోక్షం కోసమే ఈ సాధనలోకి వస్తారు అందరూ, కానీ వీళ్ళకి అన్నీ ఇస్తుంది ఈ క్రియాయోగం. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. చక్రాలు లేవు, అన్నీ అబద్ధం అంటారు వేదాంతం బాగా చదివిన గృహస్థు గురూజీలు. కొత్తవారికి డైరెక్ట్ వేదాంతం అపాయమా మేలా? కొత్తవారు వేదాంతం గురువు లేకుండా చదివితే లాభం ఏమిటి, నష్టం ఏమిటి? అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, వేదాంతం అనేది కరెంటు తీగ లాంటిది. కరెంటు తీగని మనము అది చేతికి గ్లౌజులు లేకుండా పట్టుకుంటే చాలా అపాయం. గ్లౌజులు వేసుకొని పట్టుకుంటే ఏం కాదు, లేకపోతే నేల కొట్టేస్తుంది. వేదాంతం అనేది డైరెక్ట్ అహం బ్రహ్మస్మి, నీవే పరబ్రహ్మం అయి ఉన్నావని చెప్తుంది వేదాంతం. అప్పుడు కొత్త వాళ్ళ ఆ వేదాంతం పుస్తకం చదివే వరకు అహంకారం వస్తుంది. నేనే బ్రహ్మం అని తిరిగితే బ్రహ్మ అవుతాడా? ఆమె కలెక్టర్, ఆమె ఇంజనీర్, ఆమె డాక్టర్ అని అంటే సరిపోతుందా? నేను డాక్టర్ని, ఇంజనీర్ని అంటే అవుతారా? చెప్పండి. చదివితేనే కదా, ఒక పీజీ పిహెచ్డి చేస్తేనే కదా అందులో, అప్పుడు కదా అయ్యేది. అహం బ్రహ్మస్మి అనే స్థితి ఏంటిది? కఠోర సాధనలు చేస్తేనే కదా. ఆ ఋషులు కూడా ఈ ఆత్మనే బ్రహ్మం అయి ఉన్నది, నేనే అహం బ్రహ్మస్మి అంటే అహంకారాన్ని ఇస్తుంది నాయన, అలా అనకూడదు అంటారు రామకృష్ణ పరమహంస. ఈ ఆత్మనే బ్రహ్మం అని చెప్పు. మరి ఈ ఆత్మ బ్రహ్మం అయితే అందరిలో ఉండే ఆత్మ బ్రహ్మమే కదా, మరి నీ ఒక్కడే బ్రహ్మం ఎట్లా అవుతున్నావు? అంత బ్రహ్మస్వరూపమే కదా, ఇంకా ఇంట్లో అహంకారానికి తావేముంది? కనుక ఈ ఆత్మనే బ్రహ్మమను, అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మం అని తిరగకు. కనుక ఇది చాలా అపాయంతో గురుముఖంగా వేదాంతాన్ని విని తెలుసుకుంటే అహంకారం రాదు. సొంతంగా గ్రంథం చదివినప్పుడు అహంకారం వస్తుంది. ఇవి కేవలం వేదాంత పుస్తకం మాత్రమే. మిగతా పుస్తకాలు సొంతంగా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు, కొంత నాలెడ్జ్ని ఇస్తాయి. కానీ ఈ వేదాంతం మాత్రము గురుముఖంగా చదవాలి. అలాగే ఈ వేదాంతం కూడా ఎలా అంటే
ఈ వేదాంతము సాధన లేకుండా వేదాంతాన్ని పలకకూడదు, సాధన లేకుండా అహం బ్రహ్మాస్మి అనకూడదు. కనుక ఈ యొక్క సాధన అనేది తీవ్రమైన సాధన చేయాలి. అది అనుభవంలోకి వచ్చినప్పుడే అది మనం దాని గురించి మాట్లాడాలి. కనుక గురుముఖంగా ఈ వేదాంతాన్ని శ్రవణం చేసినప్పుడు, అలాగే మనం సంస్కృతము డైరెక్ట్ చదివితే తప్పుడు అర్థాలు మనము అర్థం సరిగా చేసుకోకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక రాక రాశారు పుస్తకాలు, వాళ్ళు సరిగా వ్యాఖ్యానం చేయకపోతే చాలా తప్పులు దొర్లుతాయి. బ్రహ్మజ్ఞానులు రాస్తే అందులో తప్పులు దొరలవు, కానీ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉందనుకోండి మనం అట్లే తప్పు శాస్త్రాన్ని చదువుకున్నట్టు అవుతుంది. అలాగే మనం అర్థముని విపరీత అర్థం చేసుకున్నాం అనుకో, ఉల్టా అర్థం చేసుకున్నాం అనుకో, చాలా అపాయంతో కూడుకున్నది. పామును పట్టుకుంటే ఎంత అపాయము. గరుడ మంత్రం తెలిసిన వాడు పామును పట్టుకుంటే ఏం కాదు, అది తెలియకుండా పామును పట్టుకుంటే అపాయము. కనుక మీరు జాగ్రత్త వహించండి. కనుక అలాగే ఈ వేదాంతము అది ఏమి సాధన చేయకుండా అహం బ్రహ్మాస్మి అనుకుంటే అహంకారం ఇస్తుంది. వేదాంతం అనేది కూడా గురుముఖంగా నేర్చుకోవాలి, చదువు వినాలి, తెలుసుకోవాలి. కనుక ఈ విధంగా మరి చాలామంది ఏమనుకుంటారు అంటే అహం బ్రహ్మాస్మి అనుకో, ఇంకా నేను గ్రంథంలో చదివినా అది అట్లే ఉంది, నీవు గ్రంథంలో చదువు అది అహం బ్రహ్మాస్మి అనుకో, నాకు మాత్రం గురువు అక్కర్లేదు, నీకు గురువు అవసరం ఉండాలి, నేను గురువునైతా, నాకేం గురువు లేడు, పరంపర లేడు, నేను మాత్రం మీ అందరికి గురువునైతా, నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నా, మీరు కూడా నన్ను గురువుగా తీసుకోండి, మీరు కూడా బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోండి అనేది ఈ మధ్యలో చాలా ఒక ప్యాషన్ అయిపోయింది. కనుక ఇది చాలా తప్పు. కొత్త వాళ్ళని తప్పుదారిలో పట్టించినట్టు, కొత్త వాళ్ళని చెడగొట్టినట్టు అవుతుంది. కనుక ఒక డాక్టర్ కావాలంటే 18 సంవత్సరాలు చదవాలి, ఒక రోజులో డాక్టర్ కాలేడు. ఒక రోజులో అహం బ్రహ్మాస్మి అంటే అహంకారాన్ని ఇస్తుంది. కనుక గురుముఖంగా ఆసన, బంధన, ముద్ర, ప్రాణాయామాస్ ఇవన్నీ నేర్చుకోవాలి, సాధనలు చేయాలి, విచారణ చేయాలి, శరణాగతి కలిగి ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, నిరంతర సాధన చేయాలి, అనుభవం పొందాలి. అనుభవం పొందకుండా మాట్లాడితే దానివలన ఒరిగేది లేదు, అది మోసపూరితమే అవుతుంది, తన ఆత్మవంచన చేసుకున్నట్టే అవుతుంది. కనుక తెలివైన వాళ్ళు గ్రహించి ఒక పరంపరలో అంత గురుముఖంగా శిక్షణలు పొంది నిజంగా ఆత్మజ్ఞాని గురువు మీ నుంచి రూపాయి ఆశించడు, అన్ని ఉచిత సేవలే అందిస్తాడు. అట్టి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. అందుకనే కలియుగం నడుస్తుంది. కనుక ఆ గురువు దగ్గర శిక్షణ తీసుకొని అందరూ తరించండి. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. ఏ దశలో చక్ర సాధన, ప్రాణాయామం, విచారణ క్రమంగా ఏ స్టేజిలో ఏది రైటు, ప్రారంభంలో చేయాల్సిన సాధన ఏది, అవధూత స్టేజి ఏది, ప్రారంభంలో ఏది చేయాలి, చివరికి ఆ సాధన ఏ స్థితికి చేరుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఎలా ప్రారంభించాలి, ఎలా ముగుస్తుంది, ప్రారంభంలో ఏం చేయాలి? చాలామంది సహస్రార సాధన చేయండి, ఇంకా డైరెక్ట్ ఇంకా ఈ అన్ని కింది సాధనలు, చక్రాల మాయ, ఇది మాయ, అది మాయ, ఏమి లేదంటారు. డైరెక్ట్ పిహెచ్డీలో పోయి కూర్చుంటే పిహెచ్డీ చదువుతామా? ఓనమాలే రావు, ఏబిసిడీలే రావు. పిహెచ్డీ గ్రంథంలో డైరెక్ట్ పోయి కూర్చుంటే వస్తుందా? డైరెక్ట్ పీజీలో పోయి కూర్చుంటే చదువుతామా? డిగ్రీలో పోయి కూర్చుంటే చదువుతామా? కనుక ఏదైనా మూలాధారం నుంచే స్టార్ట్ కావాలి. కనుక మొదలు యమ నియమాలు పాటించాలి. బేసిక్గా యమ నియమాలు పాటించినప్పుడు శరీరము, మనసు అన్నీ శుద్ధమవుతాయి. ఆహార నియమాలు పాటిస్తే శరీరము పవిత్రమవుతుంది. శరీరము శాకాహారము, శుద్ధాహారము, మంచి మితాహారం తీసుకున్నప్పుడు శరీరము ఆరోగ్యవంతమైన శరీరము ఉంటుంది. శరీరం సాధనకు సహకరిస్తుంది. తర్వాత ఆసన ప్రాణాయామాలతోటి శరీరముని, ఆసనాలతోటి, ప్రాణాయామతోటి మనసుని, ఈ రెండింటిని వశం చేసుకోవాలి. తర్వాత దైవం యందు శరణాగతి కలిగి ఉండాలి. సెలెండర్నెస్, ఇదే నిజమైన భక్తి. 100% శరణాగతి కలిగి ఉండాలి. ఇదంతా సంసారం వదిలిపెట్టమని అంటలేదు ఎక్కడ శాస్త్రము. అర్జునుడినే సన్యసించమని ఏం చెప్పలేదు కృష్ణ పరమాత్మ. నీ ధర్మం నువ్వు గృహస్థ ధర్మం చక్కగా పాటించన్నారు. నీ ధర్మం నువ్వు పాటిస్తే మోక్ష స్థితిని అందుకుంటావు. ఒకరి ధర్మం ఒకరు పాటించనక్కర్లేదు. సన్యాసుల తపస్సు చేసి ఇతరులకు బ్రహ్మజ్ఞానం బోధించడమే సన్యాసుల యొక్క డ్యూటీ. గృహస్థుల మిగతా ఆశ్రమాలు సమాజ పోషణ కోసం, కుటుంబ పోషణ కోసం ధర్మయుతంగా కష్టం చేసి సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాలి, సమాజాన్ని చూసుకుంటూ మళ్ళీ వాళ్ళ మోక్షంకై వాళ్ళు సాధన చేసుకునేది ఇది గృహస్థ ధర్మము. ఈ గృహస్థ ధర్మాన్ని వదిలేసి గురూజీల ఈ రోడ్ల మీద పోయి మేము దీక్షలు ఇస్తామంటే గృహస్థ ధర్మానికి అన్యాయం చేసినట్టే కదా. మరి సన్యాసులు 3 పూట తిని పడుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ సన్యాస ధర్మానికి అన్యాయం చేసినట్టే కదా. వాళ్ళు తపస్సు చేయాలి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి బోధించాలి. ఇది సన్యాస ధర్మం. మా ధర్మం మేము అయితే చక్కగా నిర్వర్తిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ విధంగా
మా గురువులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించి మాకు అదే ఈ విధంగా ఈ ధర్మాన్ని నీవు గృహస్థ సన్యాస ధర్మాన్ని నువ్వు చక్కగా పోషించని చెప్పారు. అప్పుడు అందుకనే ఈ యొక్క మా పాత్రను మేము చక్కనే పోషిస్తున్నాం. అలాగే ఇక్కడ తర్వాత శరణాగతి కలిగి ఉండాలి, తర్వాత విచారణ కలిగి ఉండాలి, అలాగే ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, నిరంతరము సాధన చేయాలి, తరించాలి. దొరికిన సమయాన్ని చక్కగా ఉదయం సాయంత్రాలు 2 పూటలు సాధన చేసి మన బాధ్యతలు మనం నెరవేర్చుకుంటూ గృహస్థ బాధ్యతని నెరవేర్చుకుంటూ చక్కగా వారి సాధనలు చేసి వాళ్ళు తరించాలి. కనుక క్రమ పద్ధతిలో ఉండాలి. యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, విచారణ చేయాలి, ధ్యాన యోగం చేయాలి, శరణాగతి కలిగి ఉండాలి. దొరికినంతలో సమయం వృధా చేయకుండా శరణాగతితో సాధన చేయాలి. అప్పుడు మనం తప్పకుండా తరిస్తాము. బాధ్యతలు విస్మరించమని ఎవరు చెప్పరు, అది చాలా పాపం కిందికి వస్తుంది. ఎవరెవరు ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలని విస్మరిస్తే వాళ్ళని సోమరులు అంటారు, దాని వలన పాపం కూడా వస్తుంది. అన్ని పాపాల కారణం సోమరితనమే. కనుక ఈ విధంగా మీరు అందరూ కూడా ఈ యొక్క గురు పరంపరలో ఉండి కరెక్ట్గా శాస్త్రీయంగా బోధించే గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. నిజమైన గురువు మీ నుంచి ఏం ఆశించడు, ఉచితంగా సర్వస్వం దారపోస్తాడు. దాన్ని ఆ విధంగా వాళ్ళు ఆత్మజ్ఞానులైన గురువులు ఇచ్చిన శిక్షణని తీసుకొని సాధన చేసి తరించండి. నెక్స్ట్, నమస్కారం గురువుగారు. 2 ముక్కు రంధ్రాలలో శ్వాస సమంగా రావాలంటే ఏం చేయాలి? ఒకదానిలో ఎక్కువ ఒకదానిలో తక్కువలుగా వస్తుంది కదా. అయితే కొంతమంది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలా ముక్కులో కొవ్వు పెరిగిన వాళ్ళు, అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, లేకపోతే సహజంగా కూడా కొద్ది మందికి ముక్కులో ఎక్కువ తక్కువలో నడుస్తుంటుంది. ఎవరికైనా 2 ముక్కు రంధ్రాల్లో సమానంగా నడవదు. ఒక యోగాభ్యాసంలో పరిపూర్ణులైన వాళ్ళకే 2 ముక్కు రంధ్రాల్లో సమంగా నడుస్తుంది శ్వాసక్రియ, లేకపోతే సుష్మన నాడి నడుస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళకి ఇళ్లనో పింగళనో నడుస్తుంది, సూర్యనాడు చంద్రనాడు ఏదో ఒకటి నడుస్తుంది మిగతా వాళ్ళకి. అప్పుడు దాన్ని భస్రిక ప్రాణాయామ, కపాలభాతి, అనులోమ విలోమ ఈ 3 ప్రాణాయామాల చేత 2 ముక్కు రంధ్రాలు క్లీన్ అవుతాయి. క్లీన్ అయ్యి 2 ముక్కు రంధ్రాలు కపాలభాతితోటి ఈ యొక్క భస్రికతోటి కఫం కొట్టివేస్తుంది. అలాగే 2 ముక్కు రంధ్రాలు క్లీన్ అవుతాయి. అనులోమ విలోమ నాడులు మారవడం, ఇందులోకి ఈడానాడి చంద్రనాడి ఒక నాడిలోకి ఒకటి మారవడం, దీని వలన ఇవన్నీ నాడీ శుద్ధి జరుగుతుంది. ఈ నాడీ శుద్ధి జరిగిన తర్వాత అప్పుడు సహజంగా మనకు 2 ముక్కు రంధ్రాల్లో సమంగా నడుస్తుంది. కనుక అప్పుడు సహజ ప్రాణాయామ, అంతర్ముఖ ప్రాణాయామ చేయాలి. కొంతమంది సహజంగా ఈ ప్రాబ్లము లేని వాళ్ళు సహజ ప్రాణాయామ, అంతర్ముఖ ప్రాణాయామ చేయగా కూడా మనకు సుష్మన నాడి నడుస్తుంది, 2 ముక్కు రంధ్రాల్లో సమానంగా శ్వాస నడుస్తుంది. ఇక చాలామంది ఏమనుకుంటారంటే ముక్కులతో ప్రాణాయామ కాదు, లోపలి నుంచి చేయాలంటారు. ముక్కులు పట్టుకొని చేస్తూ పడండి, లోపల నుంచో బయట నుంచో ఏదో మీకే తెలుస్తుంది. ముక్కులు పట్టుకుంటే అసలు ప్రాణాయామం అనేది సాగదు. 2 ముక్కు రంధ్రాలను బిగపట్టండి, అసలు ప్రాణాయామం అనేది సాగదు. అంటే మనము ఎంత అంతర్ముఖ ప్రాణాయామ చేసినా, మూలాధారం నుంచి ప్రాణాయామ చేసినా కానీ ఈ ముక్కు రంధ్రాల్లో కొంచెం లోనికి శ్వాస ప్రవేశిస్తుంది, అప్పుడే ఆ ప్రాణాయామ సాగుతుంది. ఈ బయటి ముక్కు రంధ్రాల గుంట శ్వాసక్రియ నడవనప్పుడు ప్రాణాయామం అనేది సాగదు. ఆ బయటి ముక్కు రంధ్రాల శ్వాస ఆగి లోపల నడిచేది అనేది నిర్వికల్ప సమాధి అందుకున్న ఋషులకు సాధ్యమవుతుంది. బయటి శ్వాస నిలిచిపోతుంది కానీ సుష్మ నాడిలో శ్వాసక్రియ ప్రాణశక్తి నిండి ఉంటుంది. ఇంకా కొంతమంది అది నిర్వికల్ప సమాధి స్టేజీ, కానీ ఈ యొక్క సుష్మనాడిలో ఉండే శ్వాసక్రియనే కిందికి మీదికి నడుస్తుంటుంది. సమాధి స్థితి అందుకున్న ఋషులకి బయటి శ్వాసతో అక్కరలేదు. కానీ సహజంగా బిగినర్సు మొదటే నేర్చుకోనికే మొదటి రోజు పోయారు, లేదా 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ముక్కు రంధ్రాలు మోస్తే ప్రాణాయామ సాగదు. మీరు బాగా గమనించి అబ్జర్వేషన్ చేసి దీని కామెంట్ పెట్టండి కింద. 2 ముక్కు రంధ్రాలు కట్టి 10 ఏళ్ల నుంచి ప్రాణాయామ చేసేటోళ్ళు కూడా ముక్కులు పట్టుకొని ప్రాణాయామ అంతర్ముఖంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మనకు తెలిసినా తెలియకున్నా ఈ బయట ముక్కు రంధ్రాల గుంట నెమ్మది కొద్ది శ్వాసలోనికి ప్రవేశిస్తుంది. ఆ కొద్ది శ్వాసతోటి, దీర్ఘ శ్వాసతోటి సుష్మన నాడి గుంట మూలాధారం నుంచి లాగినట్టుగా స్లోగా మనము సుష్మ నాడిలో నడిపినట్టు భావనాయుక్తంగా చేయాలి. కొన్ని రోజులకు సుష్మన నాడి నడుస్తుంది. కనుక బయట ముక్కుల గాలి లేకుండా లోపలి ప్రాణాయామ కొత్త వాళ్ళు, బిగినర్స్ ఎవరూ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. 6 నెలలు కాదు, సంవత్సరం 2-3 ఏళ్ళ నుంచి ప్రాణాయామ చేసేటోళ్ళకు కూడా ఇది సాధ్యపడదు. ఇది అనుభవంతో పలుకుతున్న మాటలు. కనుక మనం తెలిసినా తెలియకున్నా ఈ కూర్చొని ప్రాణాయామ చేస్తున్నప్పుడు బయటి శ్వాస కొంచెం లోనికి ప్రవేశిస్తుంటుంది. అయితే మామూలు వాళ్ళేమో 2 ముక్కు రంధ్రాలు గుంట పీలిస్తే ఎక్కువ ప్రవేశిస్తుంది, వాళ్ళకేమో సూక్ష్మంగా కొద్దిగా తెలియనట్టుగా ప్రవేశిస్తుంది. అప్పుడు మళ్ళీ సుష్మనాడి గుంట తీసుకున్నట్టుగా
ఆజ్ఞాచక్రం నిలిపినట్టుగా మళ్ళీ అక్కడి నుంచి మూలాధారంలో విడిచినట్టుగా భావనాయుక్తంగా దీర్ఘ శ్వాసక్రియలు చేయాలి. కనుక అందులో కొంతమంది కుంభకం చేసుకోవచ్చు, కుంభకం చేయకపోవచ్చు. కానీ ఈ యొక్క శ్వాసని దీర్ఘించాలి, శ్వాసని పొడుగు చేయాలి. కనుక శ్వాసను ఎంత ఎక్కువ తీసుకోవడం కాదు, టెక్నిక్ మీద ఎక్కువసేపు తీసుకునేది అలవాటు చేసుకోవాలి. ఇక్కడ క్రియాయోగంలో నేర్పిస్తాము. ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం కాదు, శ్వాస ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ని వాడాలి, ఎక్కువసేపుని వదిలే టెక్నిక్ని మనము అభ్యాసం చేయాలి. కనుక ఆ విధంగా మనము ఇదే అంతర్ముఖ ప్రాణాయామ అంటారు. తెలిసి తెలియక ఎవరు చేసినా ప్రాణాయామ, తెలిసిన వాళ్ళు చేసినా తెలియని వాళ్ళు చేసినా కొద్ది శ్వాస ఎంత అంతర్ముఖ ప్రాణాయామం చేసినా లోపల బయట నుంచి కొంత శ్వాసలోనికి ప్రవేశిస్తుంది. కనుక ఈ విధంగా మీరు అంతర్ముఖ ప్రాణాయామ చేస్తూ నిరంతరం చేయండి. అలా చేసినప్పుడు, ఈ ప్రాణాయామ చేసినప్పుడు చేయగా 2 ముఖరంధ్రాలు సాఫ్ అయిపోయి 2 ముఖరంధ్రాల్లో సమానంగా శ్వాస నడుస్తుంది. ఈ 2 ఇడా పింగళ వదిలి సుష్మన నాడి యాక్టివేట్ అవుతుంది కొంతకాలానికి. కనుక ఇది సరి అయిన ప్రాణాయామ అంటారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.